ఆరాధనా, ఆత్మదేవుడా నీకే ఆరాధనా, అద్వితీయుడా నీకే ఆరాధనా, ఆరాధనా. నిండు మనసుతో చేసేద మెండుగని ఆరాధనా, నలిగిన హృదయముతో పాడెదని స్తుతి కీర్తన, నిండు మనసుతో చేసేద మెండుగని ఆరాధనా, నలిగిన హృదయముతో పాడెదని స్తుతి కీర్తన, వలచిన బ్రతుకును మలచిన యేసయ్యా, నీకే నీకే చెల్లింతు ఆరాధనా, నీకే నీకే చెల్లింతు ఆరాధనా, 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 ఆత్మదేవుడా నీకే ఆరాధనా, అద్వితీయుడా నీకే ఆరాధనా. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహాగణుడవైన తండ్రి, మహోన్నతుడా, నిత్య నివాసి అయిన ప్రభువా, అయా నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు ప్రభువా. ఉదయకాలం నుండి ప్రభువా ఈ సమయం వరకు ప్రభువా మేము చేసిన ప్రతి ప్రార్థనను ప్రభువా మీరు ఆలకించి ఆమె అందరికీ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా. ప్రభువా ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేమయ్యా, నీకు వందనాలు. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నువ్వు ఆరాధనకి యజ్ఞుడు ప్రభావానికి స్తోత్రం అయ్యా. మా కొరకు ప్రభువా ఈ లోకమునకు వచ్చి త్యాగం చేసిన తండ్రి నీకు వందనాలు ప్రభా. దేవాది దేవుడు ప్రభానికి స్తోత్రాలు అయ్యా. ప్రభా చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి ఆమె అన్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఘనమైన తండ్రి నీకే వందనాలయ్యా. మరి మీ దాసుడు ప్రభా వాక్యమును బోధిస్తుండగా మీ శిలువ చాటును మరుగుపరచండి. అనేకమైన మర్మాలు ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా. తండ్రి మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. దేవానికి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ ప్రార్థన మీ పాదసనికి చేర్చుకోమని జీవాధిపతి అనే యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయ్యగారికి అప్పచెప్తున్నానండి. అందరు శ్రద్ధగా విని నోట్స్ రాసుకోవాలని మనవి చేస్తున్నాను. కుడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వం వందనము. ఉదయకాల ప్రార్థన దేవుడు ఆలగించి త్వరగా జవాబు ఇవ్వను గాక. ఒక వాక్య భాగము మనం చదువుతాం. యెషయా గ్రంథము 55 అధ్యాయం 6, 7, 8 వచనము చదవండి. యెషయా గ్రంథము 55 అధ్యాయం 6, 7, 8 వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. చదవాల పాస్టర్ గారు? చాలు. ఇక్కడే మనం చదివినప్పుడు దేవుడు కొంతమందిని పిలుస్తును, మా వద్దకు రా, మీ తలంపుల వలన కాదు నా తలంపులు, మీ ఆలోచన వలన కాదు నా ఆలోచన. నా వద్దకు వచ్చిన నేను బహుగా క్షమించి ఆరో వచనం చదివినప్పుడు
యెహోవాను దొరికిన కాలము ఆయనే మనము వెదగాలి. 6వ వచనం మరి ఒకసారి చదువు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుగుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా దొరికిన కాలమందు ఆయనే వెదుగుడి. అప్పుడు దొరకలేని కాలం ఉన్నాయా? దొరికిన కాలము వెదుగుడి చెప్పినప్పుడు ఆ మాటకి ఇంకొక అర్థము, ఆయనే దొరకలేని కాలము ఉన్నాయి, లేదా ఎల్లప్పుడూ వెదుగుడి, ఏ సమయములైన వెదుగుడి, అది కాదు అక్కడ చెప్పబడింది. దొరికిన కాలములను, అప్పుడు ఆయన దొరకలేని కాలం ఉన్నాయి. ఏమి దొరకలేని కాలం? అదేమి కాలము? ఇదివరకు నేను వినలేదు. ఏం పాపి అయినా, ఏం దుష్టుడైనా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో వెళ్ళి దేవుని ఆరాధన చెయ్యొచ్చు, ప్రార్థన చెయ్యొచ్చు. కానీ ఎందుకు దొరకన కాలములో ఆయన వెదుగుడి చెప్పబడడానికి ఏం కారణం? అవును, ఆ మాటకి రెండు అర్థం ఉన్నాయి. యెహోవాని దొరకలేని కాలములు ఉన్నాయి. ఒకసారి అది మనకు తెలియదు. దొరికిన కాలములు మనకు ఆయన వెదుగుడి. ఒక ఉదాహరణం పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. 1 సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనం. దొరకలేని సమయము, కాలం. సౌలు యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఉరిము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవీయకుండెను. చూడు, సౌలు జీవితములో ఫిలిష్తీయులు వచ్చి యుద్ధం చేయడానికి నిలబడును. ఫిలిష్తీయ సైన్యము అన్ని, శత్రు సైన్యము అన్ని చూసినప్పుడు భయపడి నేనేం చెయ్యాలి? శత్రువు వచ్చి నిలబడును, ఏం చెయ్యాలి అని అర్థం కాదు. ఆ సమయము దేవుని వెదిగా దేవుని వెదిగి దేవుని యొద్దకి నుండి నేనేం చెయ్యాలి అని అడగాలి అని ఆలోచన చేసినప్పుడు, విచారము చేసినప్పుడు, వెదిగినప్పుడు దర్శనం దారి అయినను ఊరీము దారి అయినను ప్రవర్త దాని అయినను ఏమీ దేవుడు మాట్లాడలేదు. ఒకసారి చూడండి. దేవుని యొద్దకి నుండి ప్రభువా యుద్ధం చేయడానికి శత్రువు వచ్చి నిలబడును, నేనేం చెయ్యాలి? నాతో మాట్లాడండి. కలదారి అయినను, దర్శనం దారి అయినను, ఊరీము దారి అయినను, ప్రవర్తదాని అయినను ఏమీ దేవుడు మాట్లాడలేదు. దొరకలేని సమయం. కారణం, దేవుని యొద్దకి నుండి దేవుడు పిలిచిన వ్యక్తి, దేవుడు ఏర్పరిచిన వ్యక్తి దేవుని తిరస్కరించి తన హృదయము తిప్పుకొని దేవుని యొద్దకి నుండి దూరం అయిపోయి దేవుని మాటకి విధేయత లేదు, పాపం చేసి బ్రతికిన నిమిత్తం ఆయనే అదివరకు ఆధ్యాత్మిక ఆలోచనలు చెప్పి నడిపించిన ప్రవర్త అయిన షౌమేలు చనిపోయి అలాంటి వ్యక్తి ఆయనకి మార్గనిర్దేశం చేయడానికి లేదు.
ఆయన హృదయం దేవుని యొద్దకి నుండి, ఈ షౌలు ఊరిలో ఉన్న చిల్లంగి శక్తి, చత్తబడి శక్తిని, అలాంటి పని చేసిన వాళ్ళని అందరినీ చంపేశారు. కానీ ఆ వ్యక్తి పాపము హృదయములోనికి వచ్చినప్పుడు హృదయం దేవుని యొద్దకి నుండి దూరం అయిపోయి దేవుని మాటకి విధేయత లేదు, దేవుడు చెప్పబడిన క్రమంగా చేయలేదు. కానీ ఈయన రాజుగా అభిషేకం చేసే దేవుడు, ఏర్పరిచినది దేవుడు. ఆయన ఏదో గాడిద తప్పి అటు ఇటు తిరిగిన వ్యక్తి ఇప్పుడు ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు అయింది. ఏర్పనిచ్చిన దేవుడు, నిలబెట్టిన దేవుడు మాటకి విధేయత లేకుండా ఇష్టానుసారంగా సంచరించి పాపం చేసిన నిమిత్తము ఆయనకి కష్టం వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, శత్రువు వచ్చినప్పుడు విచారం చేశారు. ప్రభువా, నేను ఏం చేయాలి త్వరగా చెప్పండి. ఊరీము దారి అయినను, కలదారి అయినను, దర్శనం దారి అయినను, ప్రవర్తదారి అయినను దేవుడు మాట్లాడలేదు. అందువలనే పిలిచడానికి ఆయన దగ్గర ఉన్నప్పుడు దొరికిన కాలమందు ఆయన వెదుగుడి. మొదటి దినవృత్తాంతం 10 అధ్యాయం మనం చదివినప్పుడు 13, 14 వచనం చదివినప్పుడు దేశంలో ఉన్న చిల్లంగి, చత్తబడి శక్తి, అలాంటి పని చేసిన వాళ్ళని అందరినీ చంపేసిన షౌల్ తన దేవుడు మాట్లాడలేదు. ఆ సమయం ఎక్కడికి తిరిగారు? ఒక స్త్రీ దగ్గరికి తిరిగి ఆమెతో అడుగును. ఒకసారి చదవండి. మొదటి దినవృత్తాంతం 10 అధ్యాయం 13, 14 వచనం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి దేవుని మాటకి విధేయత లేని ఇష్టానుసారంగా తిరిగి కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి విచారము చెయ్యుగా ఆయన చచ్చిపోయింది. చూడు, ఎన్నో ఘోరమైన పరిస్థితి. దేవుడు ఏర్పరిచిన సేవకుడు, దేవుడు ఏర్పరిచిన మొట్టమొదటిగా రాజు, ఆయన దేవుని యొద్దకి నుండి దూరం అయిపోయి పాపం చేసినప్పుడు చాతబడి శక్తిని, చిల్లంగి శక్తిని, కర్ణపిశాచి దగ్గరికి ఈయన సమస్యలకు పరిహారం కోసం వెళ్ళారు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవుడు నిర్భాగ్యుడుగా ఇలాగ చేసి ఉంది. ఘోరమైన పాపం. జ్వరం తగ్గిపోవలేదా? అక్కడికి వెళ్ళి ముసలియారి దగ్గరికి వెళ్ళి తాడు కట్టుకోండి, లేదా ఫలాని గుడిలు వెళ్ళి కొద్దిగా ముక్కుబడి చేయండి. జ్వరం తగ్గలేదు, తలనొప్పి పోలేదు, కడుపు నొప్పి మారదు, అక్కడికి వెళ్ళండి. ఆ ఊరు బయటికి ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళి కొద్దిగా ఆకు కట్టుకోండి. దేవుని యొద్దకి నుండి దూరమైపోయి వెంటనే ఏదైనా కార్యసాధ్యం కలిగి చేయడానికి ఇలాంటి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అర్థం చేసుకోండి, అది ఘోరమైన పాపం. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళకూడదు, విగ్రహము దగ్గరికి వెళ్ళకూడదు, చాతబడి శక్తి దగ్గరికి వెళ్ళకూడదు, వారిని వెదగకూడదు. అది పాపము, అది మరణకరము. వెళ్ళకూడదు. ఆయన చచ్చిపోయింది. అందుకోసము పాపం చేసి దూరమైపోయినప్పుడు, హృదయం దేవుని మాటకి లోబడకుండా ఇష్టానుసారంగా తిరిగినప్పుడు
ఆయన దొరకలేని సమయం, దేవుని దొరకలేదు, దేవుడు మాట్లాడలేదు, దేవుడు సెలవించలేదు, దేవుడు దర్శనం ద్వారా కళ ద్వారా ఏమేమి దేవుడు మాట్లాడలేదు. కొంతమంది ఎలాగ చెప్పనండి, ఓ దేవుడు నేను ఎన్నో ప్రార్థన చేసిన, ఒక స్వరమైన, ఒక దర్శనమైన, ఒక కళ అయిన ఏమీ దేవుడు నాతో మాట్లాడలేదు. కారణం ఏమి? నీవు ఎక్కడో మీ హృదయం తిప్పుకొని దూరం అయిపోయి ఆయన మాట వినలేదు. అందువల్లనే అలాగ జరిగినది. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 23 నుండి 31 వరకు చదివినప్పుడు దేవుని అపహసించి దేవుని యొద్దకి నుండి దేవుడు పిలిచినప్పుడు రాలేదు, లోబడలేదు. దేవుని యొద్దకి నుండి దూరం అయిపోయినప్పుడు ఎన్ని కష్టం పంపించినాலும் వారు తిరిగి రాలేదు. దేవుని నిందించి అపహసించి దేవుడు పిలిచినప్పుడు దూరం అయిపోయిన నిమిత్తం దేవుడు చెప్పును, మీకు కష్టము, బాధయు, రోగము జరిగినప్పుడు మీ పిలిచినప్పుడు నేను రాలేదు, నేను ఆ సమయములు నవ్వును. మొదటి సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23 నుండి 2 వచనం చదవండి. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. తర్వాత మీరు కిందకి చదువుకోండి 23 నుండి 31 వరకు ఈ విషయము. దేవుడు చేయి చాపినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ఉపదేశించినప్పుడు ఆ మాటకి లోబడకుండా వారి ఇష్టానుసారంగా తిరిగి అపహసించిన నిమిత్తం దేవుడు కష్టము పంపించినప్పుడు మరి తిరిగి రాలేదు. అందువలన మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వును. అందువలన దేవుని బిడ్డలారా, ఆయన దొరికినప్పుడు వెదుగుడి. ఆయన దొరికినప్పుడు ఖచ్చితంగా వెదుగుడి. ఆయన దగ్గరే ఉన్నప్పుడు గట్టిగా పట్టుకొని ఆయనతో మొరపెట్టి ప్రార్థన చేయండి. ఆయనకి దొరకలేని సమయం ఇది. ఎవరికో? ఇది దేవుడు పిలిచిన పిల్లలు ఇష్టానుసారంగా తిరిగినప్పుడు జరిగిన విషయమే ఇది. ఒక పాపి అయిన ఏ సమయములైనా దేవుని సన్నిధిలో పిలిచి ప్రార్థన చేసిన దేవుడు వారికి సహాయం చేసు. ఇది దేవుని బిడ్డలు, దేవుని తెలుసుకున్న వాళ్ళు మరలా పాపం చేసుకొని దేవుని యొద్దకి నుండి దూరం అయిపోయి, దేవుడు ఇక్కడ చెప్పబడిన నేను ఉపదేశించినప్పుడు మీ వినలేదు, నా ఆత్మ మీ మీదకి కుమిరిచ్చారు, దేవుడు సహాయం చేశారు, ఇదివరకు నడిపించాడు, కానీ ఇప్పుడు దేవుని మాటకి విధేయత లేకుండా ఇష్టానుసారంగా తిరిగిన వాడు. అర్థం చేసుకోండి, సంఘములో సేవకుడు ద్వారా బోధించినప్పుడు ఆ మాటకి లోబడలేదు. కన్వెన్షన్ వెళ్ళినప్పుడు అక్కడేం సేమ్ మాట, అప్పుడు ఆ మాటకి లోబడలేదు. అప్పుడు మనం చెప్పు, ఓ ఈ అయ్యగారు ఆ అయ్యగారితో చెప్పి అయ్యగారు ప్రసంగం చేస్తుంది. ఏసారి అయినా ఎక్కడైనా పాటుదారి టీవీ ఆన్ చేశారు, రేడియో ఫోన్ ఆన్ చేశారు, అక్కడే ఆ మాట. ఓ ఎన్నిసారి పిలిచినా వినలేదు, చేయి చాపారు, మీ ముందుకు వెళ్ళకూడదు, కానీ లక్ష్యం పెట్టకుండా మన ముందుకు వెళ్ళారు. అలాంటి వారు దర్శనందారి అయిన, కళదారి అయిన, స్వప్నదారి అయిన, ప్రవర్తకదారి అయిన దేవుడు మాట్లాడలేదు. అది కోసము దొరికిన సమయములు మనము ఆయన మంచిగా వెదగాలి. అలాంటి చాలా సందర్భములు దొరకలేని సమయం. సంఖ్యాకాండము 16 అధ్యాయములు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకోవడానికి ఇష్టము లేని, అహంకారముతో గర్వముతో వారు ప్రవర్తించినప్పుడు ఎబ్రీ పత్రిక 9 అధ్యాయం 26 వచనం, పాపములు మనం చనిపోవునప్పుడు ఆయన దొరకలేదు. మత్తయి సువార్త మనం చదివినప్పుడు
పరిశుద్ధాత్మకు విరోధముగా మనము దూషణము అపవాదము చెప్పినప్పుడు అప్పుడు మనకు దేవుని దొరకలేదు. అపొస్తలుల కార్యక్రమం 5వ అధ్యాయం 1 నుండి చదివినప్పుడు, న్యాయ విధి జరిగినప్పుడు, పాపము జరిగినప్పుడు, అది పరిహారం చెయ్యకుండా మన ముందుకు వెళ్ళినప్పుడు ఆ సమయములు మనకు దేవుని దొరకలేదు. దేవుడు చెప్పినది, దొరికిన సమయములు ఆయన వెదుగుడి, ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన మొరపట్టుడి. అలాగైతే దేవుడు చెప్పినది, నేను వాళ్ళని ఏం చేస్తాం, భక్తిహీనులు భక్తిహీనులు మార్గము విడిచిపెట్టి, ఆ చెడుతనములు విడిచిపెట్టి యెహోవా పొత్తకి తిరుగుడి, అప్పుడు నేను జాలిన పడి బహుగా క్షమించును. అదే అందుకు పరిహారం. భక్తిహీనులు మార్గం విడిచిపెట్టి, దురాలోచన విడిచిపెట్టి దేవుని వద్దకి తిరిగినా ఆయన జాలిన పడి బహుగా క్షమిస్తును. నా మాట వినిన వారు ఎవరైనా, వాళ్ళందరూ అలాగే చేశారు, నేను అలాగే చేస్తా, ఊర్లు ఎన్ని జరుగును అది కాదు, మీ బంధువుల మధ్య ఏమేమి కార్యం జరుగును అది కాదు. ఒక వివాహం వచ్చినప్పుడు మీ బంధువు ఇంటికి వెళ్ళి అక్కడ ఏదో సిద్ధాంతాలు నీ చూసినప్పుడు అక్కడ ఒక సేవకుడు నిలబడిన ఉన్నాయి వాళ్ళ మధ్య. అన్ని చేయడానికి ఆయనే ప్రార్థన చేస్తుంది. అప్పుడు మనం చేయొచ్చు, అలాగే ఆలోచన చేసు. అది కాదు, పరిశుద్ధ గ్రంథములు వెదగాలి. పరిశుద్ధ గ్రంథములు లేని ఏం కార్యములు చేయకూడదు. వాళ్ళు చేసేవాళ్ళు వీళ్ళు చేసేవాళ్ళని చెప్పినా సాధ్యం కాదు. ప్రమాణములు ఏమున్నాయి అది పట్టించుకోవాలి. ఏ సంగతి జరిగినా అది మధ్య ఏదైనా ఒక సేవకులు ఉన్నాయి. వాక్య జ్ఞానము తెలివి లేని సేవకులు ఎక్కడ వెళ్ళి నిలబడు, తనకి దేవుడు వెళ్ళకూడని చెప్పిన స్థలములు సేవకుడు వెళ్ళి నిలబడు, వారు మధ్య నిలబడు. అది బలహీనమైన విశ్వాసి అది చూసి సేవకులు వచ్చి చేసింది, ఏ సేవకులు తెలియదు, సేవకులు వచ్చారు ప్రార్థన చేశారు అందే, అందుకోసం మనం చేస్తా. నీ దేవుని సన్నిధి నుండి దూరం అయిపోవున ఏ కార్యము మన జీవితములు ఉండకూడదు. క్రైస్తవ జీవితం అది పవిత్ర జీవితమే, పరలోక సంబంధమైన జీవితమే. ఈ భూమిలో ఆగిపోవున జీవితం కాదు. మన లక్ష్యము ఉద్దేశము ఈ భూమిలో ఆగిపోవున్నది కాదు. చాలా మంది కింద 8వ వచనం చదివినప్పుడు మనకు తెలిసిన విషయము, చాలా మంది భూమి మీద వాళ్ళకి ఆశ అన్ని భూమి మీద ఉన్నది మాత్రము, పరలోక సంబంధమైన గురియు లక్ష్యము ఏమి లేదు, ఏ విచారము లేదు. అక్కడ దేవుడు చెప్పినది, మీ తలంబులు కాదు నా తలంబులు, మీ మార్గము కాదు నా మార్గము. దేవుని మార్గము మనిషిని మార్గము చాలా తేడా ఉన్నాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 వచనములు మనం చదివినప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగును, ప్రభువా నేను ఎన్నిసారి క్షమించాలి? 7 సారి చాలా, 7 సారి క్షమించిన సరిపోవలేదా? మీ తలంబులు మీ మార్గము అలాగనే. యేసుప్రభు చెప్పినది ఏం తెలుసా? 7 × 70 490 సారి. అబ్బో, మన మార్గం కాదు దేవుని మార్గం, మన తలంబులు కాదు దేవుని తలంబులు. దేవుని మార్గము 490 సారి మీ క్షమించాలి. మనమేమి 1 సారి 2 సారి, అందుకంటే మనకి ఇష్టం లేదు. మన మార్గము మన మైండ్ అలాగని
మీ తలంబులు కాదు, దేవుని తలంబులు. దేవుని చిత్త ప్రకారం మనం బ్రతకాలి. దేవుడు చెప్పినదేమి ఒక వాళ్ళని సన్మానించడానికి, బహుమానించడానికి, గణపరచడానికి అయితే మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని మనం సన్మానించలేదు. దేవుడు చెప్పినది పేదవాళ్ళని, అలాంటి వారిని మీరు సన్మానించండి, వారికి బహుమానము ఘనత ఇవ్వండి. మనం అది కాదు, బహుమానము ఘనతయు నాకు తిరిగి ఇవ్వడానికి ప్రాప్తి కలిగిన వారికి నేను ఇప్పుడు ఇచ్చేస్తాను, అప్పుడు కొన్ని రోజుల తర్వాత నాకు తిరిగి దొరుకుతాయి. ఇది మన మైండ్, మన ఆలోచన, మన తలంబులు, మన మార్గము. దేవుని తలంబులు అలా కాదు. మనము మన ఫ్రెండ్స్కు, మన దగ్గర ఉన్నవాళ్ళు, మన రిలేషను, మన కేటగిరీలు ఉన్నవారు, అలాంటి వారికి మనం ఏం చేస్తాం? మనం ఏదైనా భోజన కార్యక్రమం పెట్టినప్పుడు వారందరినీ పిలుస్తారు. కానీ దేవుడు చెప్పిన ఏం తెలుసా? లూకా సువార్త 14 అధ్యాయములు, దరిద్రుడు, అంగహీనుడు, ఏమీ లేని వారు భోజనం పెట్టి మిమ్మల్ని తిరిగి పిలిచి మిమ్మల్ని భోజనం పెట్టడానికి మార్గము లేని, లేదా ఏమో సాధ్యము లేని వారికి మీ భోజన కార్యక్రమం పెట్టండి. మనం ఏం చేసినది? ధనవంతుడు, స్నేహితుడు, పొరుగువాడు, మా బంధువులు, దరిద్రుని, అంగహీన్ని, వికలాంగుడిని మనం పిలువలేదు. ఎందుకు? నేను ఇప్పుడు పెట్టి భోజనం పెట్టినా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు నాకు భోజనం పెట్టి నన్ను పిలుస్తారు. ఈ దరిద్రుడైతే ఏం చేస్తాం? ఏం చేయలేదు. దేవుని తలంపులేమి? మీ దరిద్రులకు, అంగహీనులు ఉన్న వారికి మీ భోజనం పెట్టండి. మనము అలాంటి వారిని పిలువలేదు. మన కేటగిరీలు, మన సౌండ్ పార్టీ అయితే వాళ్ళంటి సౌండ్ పార్టీని మాత్రము పిలిచి, నీవు కొన్ని రోజుల తర్వాత తిరిగి నాకు కావాలి. శత్రువుతో దేవుడు క్షమించుడి అని చెప్పు. మనమైతే శత్రువుని తిరిగి కొట్టడానికి ఎప్పుడు అవకాశం ఉందని ఆలోచన చేసుకొని, అది హృదయములు, కోణులు, ఏదైనా హృదయ భాగములు పెట్టుకొని మనం తిరుగు. దేవుని తలంపులు కాదు, మన తలంపులు. శత్రువుని మనము కరుణ చూపించాలి. శత్రువుకు ఆకలి ఉన్నాయి, వారికి అన్నం పెట్టండి అని దేవుడు చెప్పింది. మనం ఏం చేస్తాం? ఎప్పుడు నాకు వాళ్ళతో 2 మాటలు చెప్పడానికి అయినా అవకాశం దొరుకున్న ఆలోచన చేసుకొని మౌనంగా కూర్చోం, మనం మాట్లాడలేదు. మీ హృదయములను చేదైన కార్యములన్నీ విడిచిపెట్టండి అని దేవుడు చెప్పును. మనం అది విడిచిపెట్టకుండా అది పెరిగి ఆ ఇల్లు పాడు చేసిన వరకు ఆ చేదైన వేరు పెరుగు. మనం విడిచిపెట్టలేదు. విడిచిపెట్టండి అని దేవుడు చెప్పిన. దేవుని తలంపులు, దేవుని మార్గము కాదు మన తలంపులు. దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకున్న విషయము, మీ తలంపులు, మీ ఆలోచన కాదు దేవునిది. మీ తలంపులు ఫలాని ఊర్లు వెళ్ళి ఈసారి 2 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తా, అది కొద్దిగా మంచిగా అయితే ఇంకొక 5 ఎకరాలు వచ్చే సంవత్సరాలు తర్వాత, ఒక 10 ఎకరాలు తర్వాత, ఒక 20 ఎకరాలైన వ్యవసాయం చేసి కొద్దిగా ధనవంతుడిగా మారని ఆలోచన చేసి. కానీ దేవుడు పిలిచారు మీ అది చేయడానికి కాదు. మీ సేవకులతో కూడా వెళ్ళి
నలుగురితో సువార్త చేయడానికి, సంఘములకు చిన్న చిన్న కొద్దిగా పరిచయం చేయడానికి, మీకున్న 1 ఎకరంలో ఏదైనా వ్యవసాయం చేసి మిగిలిన సమయం కొద్దిగా దేవుని సేవలో సహకరించడానికి దేవుడు ఆలోచన చేసినప్పుడు మనం అది ఏమి కాదు, పనికి వెళ్ళిన తప్పు కాదు. పనియే శరణము పెట్టి 4 నెల 3 నెల ఏమి క్రైస్తవుడు పత్తికి లేదా మిరపకాయకి తెలంగాణ ఎక్కడికో వెళ్ళిపోతాం, 3 నెలలు మళ్ళీ ఆరాధన లేదు, మందిరము లేదు. లేదా పొగాకుకు వెళ్ళిపోతాయి, 3 నెల 4 నెలలకి మళ్ళీ మందిరములు లేదు, ఏమి లేదు. పని చేసినది తప్పు కాదు, పని చేసుకోవాలి ఖచ్చితంగా. కానీ మందిరం వదిలేసి 4 నెలలు వెళ్ళడానికి ఎవరు చెప్పారు మీతో? మన తలంపులు కాదు, మనం ఆలోచన చేసిన అక్కడ వెళ్ళి, నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఆయన కొడుకు పొగాకుకు వెళ్ళి, మందిరములు రాకుండా పొగాకుకు అక్కడికి వెళ్ళి 2-3 నెలలు కొద్దిగా సంపాదించి తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కొడుకు ఏం చేశారు, ఒక 15 రోజు ఫుల్ తాగారు. అప్పుడు డబ్బా అన్ని పోయింది. ఏ ఉపయోగం? ఆరాధన మానేసి 3 నెలలు వెళ్ళి తిరిగి వచ్చి ఇక్కడ వచ్చినప్పుడు ఆ డబ్బుకు ఫుల్ ఒక 2 వారాలు తాగారు. మళ్ళీ తాగిన తర్వాత ఇంకా డబ్బు లేదా, ఏం చేస్తును? ఫ్రిడ్జ్ పగలుగొట్టును, లేదా ఫ్యాను పగలుగొట్టును. తల్లి భయపడి తల్లిగారు డబ్బు ఇవ్వాలి. ఇప్పుడు అదే పరిస్థితి. ఏమో డబ్బు లేదా, ఎక్కడి నుండి అబ్బు తీసుకుని డబ్బు ఇవ్వాలి తాగడానికి, లేదా ఆయన్ని ఘోరంగా గొడవ చేస్తున్న ఇంటిలో. ఈ కొడుకునే తీసుకొని 3 నెలల ఆరాధన మానేసుకొని పొగాకుకు వెళ్ళి కొద్దిగా డబ్బు సంపాదించి తిరిగి వచ్చి ఏ ఉపయోగం? మీ తలంపులు కాదు దేవుని తలంపులు, మీ ఆలోచన కాదు దేవుని ఆలోచనలు. దేవుని ఆలోచన తెలుసుకొని, మన తలంపుల కంటే బాగా ఎత్తైనది దేవుని తలంపులు. మన మార్గము కాదు దేవుని మార్గం. మనకొక సమస్యలు వచ్చినప్పుడు మనం తొందరగా ఏం చేసాం? పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, అక్కడ లేదా అక్కడ నుండి కోర్టుకు వెళ్ళిపోతాయి. దేవుడు చెప్పినది ఏమి? మీ జీవితంలో సమస్యలు వచ్చినా అది పరిహరించడానికి మీ మధ్య, మీ సంఘములు జ్ఞానము తెలివి చదువు కలిగిన వారు ఎవరు లేదా? 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం. మీ సమస్యలు వచ్చినప్పుడు రక్షణ లేని వారి మధ్య సమస్యలకు పరిహారం తీసుకోవడానికి ఎందుకు మీ ఎక్కడికి వెళ్తున్నాం? మీ మధ్య జ్ఞానం కలిగిన వారు లేదా మీ అందరూ రక్షణ మారుమనిసు పొందిన మీవు దేవదూతలనే తీర్పు తీర్చడానికి మీకు తెలియదా? అప్పుడు మీ మధ్య జరిగిన సమస్యలకు పరిహారం చేయడానికి, పరిహారం చెప్పడానికి జ్ఞానము తెలివి కలిగిన బుద్ధి కలిగిన వాళ్ళు, చదువున్న వాళ్ళు ఎవరు లేదా? దేవుడు అడుగును. మనమేమి చిన్న విషయం వచ్చినప్పుడే లోకములోనికి ఆ సమస్యలకు పరిహారం వెదిగి శవులు చిల్లంగి శక్తి దగ్గరికి దేవుడు మాట స్వరము వినిపించలేదు, అది సరి, మనం అక్కడికి వెళ్తా, లేదా గోడిమాత దగ్గరికి వెళ్తా, లేదా గుణదల వెళ్తా, లేదా వేళంగణి వెళ్తా, లేదా పక్కనే ఒక ముసలియారు నాయన దగ్గరికి వెళ్తా. ఏం పరిహారం? ఎందుకు ఈ కష్టం? ఎందుకు ఈ బాధ? ఎందుకు ఈ పోరాటం? తెలుసుకోవడానికి. అది కాదు. నీవు చేసిన పాపములు చెడుతనములు అన్ని విడిచిపెట్టి ఆయన వద్దకు తిరిగి వచ్చిన ఆయన జాలిన పడి బహుగా క్షమించిన దేవుడే మన దేవుడు. అప్పుడు మీకు అర్థమవు, నా మార్గము కాదు, నా ఆలోచనలు కాదు, నన్ను గురించి, నా కుటుంబం గురించి, నా సంఘము గురించి దేవునికి ఉన్న తలంపులు ఎన్నో శ్రేష్టము. అందుకే దావీదు 139 కీర్తనములు 23 వచనములు, ప్రభువా నన్ను పరీక్షించి
మా హృదయము మీవే తెలుసుకోండి. ఆయాసకరమైన ఏదైనా మార్గము నాలో ఉన్నాయి తీసివేయండి. దావీదు దేవుని సన్నిధిలో తన హృదయం ఒక్కసారి స్కానింగ్ చేయడానికి అప్పుచెప్పును. నా హృదయము మీవే పరీక్షించండి. ఆయాసకరమైన ఏదైనా మార్గం నాలో ఉన్నాయో తీసివేయండి. నాకు ఈ కష్టము, బాధయు, దుఃఖము, శ్రమలు రావడానికి ఏదైనా కారణం నాలో ఉన్న ఒక్కసారి మా హృదయం పరిశోధించండి. ఎన్నో శ్రేష్టమైన ఆలోచన దావీదు. దేవుని బిడ్డలారా, ఆయనే దొరికినప్పుడు వెదగాలి. దొరికినప్పుడు ఆయన దగ్గరే. మన తలంబులు కాదు దేవుని తలంబు. మీ ఫలాని కార్యం చేయాలి, అలాగే చేయాలి, అమ్మాయిని అలాగే చదివించాలి, అలాగే వివాహం చేసి పంపించాలి, అలాగ అన్ని ఆలోచన చేస్తుంది. కానీ అది కాదు దేవుని మిమ్మల్ని కూర్చున్న తలంబులు. దేవుడు మిమ్మల్ని కూర్చున్న ఆ మార్గము మీ ఆలోచన చేసిన మార్గము కాదు. అది తెలుసుకొని బ్రతికినదే మంచిది. దేవుని మార్గము తెలుసుకొని ఆయన దొరికిన సమయములు వెదుగుడి. లేదా చాలా లోకములోనికి వెళ్ళిపోయిన తర్వాత ఏం కాదు, ఏం చేస్తాం ఏం తెలియదు, అలాగే చెప్పిన ఉపయోగం లేదు. ఇప్పుడు దేవుని దగ్గర ఉన్నప్పుడు ప్రభువా నేనేం చెయ్యాలి, నా కుటుంబం, నా పిల్లలు నేనేం చెయ్యాలి, ఏ మార్గములు వెళ్ళాలి, ఎలాగ నిలబడాలి, ఎలాగ పరిశుద్ధంగా బ్రతకాలి, వెదుగుడి. ఖచ్చితంగా దేవుడు మాట్లాడు. మన తలంబులు, మన మార్గము చాలా ఎత్తైనది. మనకు భూమికి పైన ఎన్నో ఎత్తైన ఉన్నాయి. అదే క్రమంగా మన తలంబులు కాదు దేవుని తలంబులు. అలాగే ఎత్తైన తలంబులు ఉన్నవాడు దేవుడు. మంచి మార్గం ఉన్న దేవుడు. అందువలన దొరికిన కాలములు ఆయన వెదుగుడి. పాపం చేసి మనం దూరం అయిపోయిన తర్వాత లోకములు కలిసి పాపములు పడిపోయి నాశనం అయిపోకుండా ఈ మాట విని ప్రతి ఒక్కరూ మీ మార్గములు విడిచిపెట్టండి, దేవుని మార్గములోనికి రండి. మీ ఆలోచనలు పక్కన పెట్టండి, దేవుని ఆలోచనలకు రండి. ఆయన వెతికిన సమయములు మన ఆలోచన, మన తలములు కాదు, అది అన్ని తేడే. దేవుని మార్గములోనికి, దేవుని ఆలోచనలకు మన లోబడి, దేవుని మాటకి లోబడి మన ముందుకు వెళ్ళినప్పుడు వెతికిన సమయములు, దొరికిన సమయములు అయిన వెదుగుడి. అది మన జీవితములు చాలా మార్పు, అద్భుతకరమైన మార్పు రావడానికి అది కారణం అవుతాయి. అలాగ మంచిగా బ్రతికి సమాధానముతో, సంతోషముతో బ్రతికడానికి ప్రతి ఒక్కరికి దేవుడు ఈ వాక్యము ద్వారా మంచి బుద్ధియు, జ్ఞానము, తెలివియు అనుగ్రహించును కాక. ఆమేన్. బ్లెస్సింగ్ అండి గారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, ప్రభావము మనమందరికం తోడును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.